వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఏపీని స్వర్ణాంధ్రగా మార్చే దిశగా సీఎం చంద్రబాబు చర్యలు చేపడుతున్నారు. సుపరిపాలన, అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్ పెట్టిన చంద్రబాబు రాష్ట్రంలో నేరాలకు చోటు లేకుండా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారు. రాష్ట్రంలో నేర నియంత్రణపై సీఎం చంద్రబాబు ఫుల్ ఫోకస్ పెట్టారు. రౌడీజం, నక్సలిజం, స్మగ్లింగ్, గంజాయి, డ్రగ్స్ వంటి నేరాలపై యుద్ధం ప్రకటించారు. రాష్ట్రాన్ని సురక్షితంగా, సమృద్ధిగా మార్చడమే లక్ష్యంగా పాలనను కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నంత వరకు రాష్ట్రంలో నేరస్తులకు చోటు లేదని తేల్చి చెప్పారు సీఎం చంద్రబాబు. నేరాల నియంత్రణకు ప్రాధాన్యతనిస్తూ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ పై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు సీఎం చంద్రబాబు. ఎక్కడైతే లా అండ్ ఆర్డర్ బాగా ఉంటుందో, ఎక్కడైతే క్రిమినల్ యాక్టివిటీస్ లేకుండా ఉంటాయో అక్కడే అభివృద్ధి బాగా జరుగుతుంది. నేను టెక్నాలజీ పైన ఎంత శ్రద్ధ పెట్టానో లా అండ్ ఆర్డర్ పైన కూడా, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ పైన ఉక్కుపాదం పెట్టాను. ఎక్కడ ఎవరిని వదిలిపెట్టలేదు. నేను ఒకటే చెప్పేవాడిని, సిబిఎన్ సీఎంగా ఉన్నంత వరకు క్రిమినల్స్కి రాష్ట్రంలో చోటు లేదనేది నా ప్రగాఢమైన సందేశం. ఆ రోజు మీరు చూస్తే ఉమ్మడి రాష్ట్రంలో ఫ్యాక్షనిజం కానీ, రౌడీజం కానీ, నక్సలిజం కానీ, ఇంకో పక్క కమ్యూనల్ వైలెన్స్ కానీ, ఇంకో పక్క స్మగ్లర్లు కానీ, మాఫియా కానీ, అందరిని కూడా పూర్తిగా కంట్రోల్ చేశాం. గుంటూరులో పోలీస్ ఏఐ హ్యాక్థన్ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఏఐలో తెలుగువారి సత్తాను ప్రపంచానికి చాటాలని యువతకు పిలుపునిచ్చారు. కాలానుగుణంగా ఎప్పటికప్పుడు టెక్నాలజీని ఉపయోగించుకుంటూ అభివృద్ధి సాధించాలని సూచించారు సీఎం చంద్రబాబు. నేర నియంత్రణ ద్వారా రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రగా నిర్మించేందుకు సీఎం చంద్రబాబు యత్నిస్తున్నారు. దీని ద్వారా రాష్ట్రంలో పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు, పరిశ్రమల అభివృద్ధి పెరిగే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక రాష్ట్రంలో నేరాలను అరికట్టేందుకు పోలీస్ శాఖకు అవసరమైన సాంకేతిక, మానవ వనరులను అందించడంపై కూడా సీఎం దృష్టి సారించారు. సైబర్ క్రైమ్, డ్రగ్స్ ట్రాఫికింగ్ వంటి నేరాల నియంత్రణ కోసం ప్రత్యేక బృందాల ఏర్పాటుకు సన్నాహాలు కూడా మొదలయ్యాయి. మొత్తంగా సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ నేరరహిత రాష్ట్రంగా మారే దిశగా అడుగులు వేస్తోంది. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.